కోవిడ్లో అంటే ఎవరికి ఏం పని లేదు కాబట్టి విన్నారు. ఇప్పుడు కొద్దిగా చిన్నగా చేయండి అని అంటే, సరే ఓ గంట సేపు చెప్తానండి అని ప్రారంభం చేశాను. ఒక ఆయన వచ్చారు చెప్పి, ప్రభుజీ గంట సేపా? ఎవరింటారనుకున్నారండి మీ ప్రవచనాలు గంట సేపు? అని అంటే ఏం చేయాలండి అంటే, ఓ 30 మినిట్స్ ఇవ్వండి చాలు, 30 మినిట్స్ ఎపిసోడ్ల కింద చేయండి అని అంటే, సరే అయ్యా ఎప్పుడు మాకు ఆ అనుభవం లేదు, 30 నిమిషాల్లో ఏం మాట్లాడగలుగుతాం అనుకున్నామండి. సరే అని కొద్ది కొద్దిగా చిన్ని చిన్ని విషయాలు 20 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్ అలా చిన్న చిన్న బిట్లు చేసి పెట్టేవాళ్ళం అనమాట. దాని తర్వాత ఒకరోజు ఒక ఆయన వచ్చి అన్నారు, ఏమన్నా చెప్పాలనుకుంటే 10 నిమిషాల్లో చెప్పండి బాగుంటుంది అని అన్నారు. సరే అండి, 10 మినిట్స్లో మెసేజెస్ తయారు చేసి పెడదాము అని చిన్న చిన్న వీడియోస్ తయారు చేయడం ప్రారంభం చేశాం. తర్వాత ఒకరోజు ఒక ప్రభుజీ, మా శిక్షా గురువులు వచ్చి ఏమన్నారు తెలుసా అండి మాతో, ప్రణవానంద, ఎవ్వరు కూడా 10 నిమిషాలు వినర్రా, 60 సెకండ్స్ లోపల చెప్పు నువ్వు ఏదన్నా చెప్పాలనుకుంటే అని అన్నారనమాట. అప్పటి నుంచే ప్రారంభమయ్యా మనం చేసే రీల్స్. 60 సెకండ్స్ లోపు మాట్లాడాలి అని చెప్పారండి. చూసారా? మీకు ఆ విషయం తెలుసా అండి, మేము అప్పుడప్పుడు గ్రాఫ్ చూస్తాం ఎంతమంది 60 సెకండ్లు విన్నారు అని అంటే, చాలా మంది 60 సెకండ్లు కూడా పూర్తి చేయరు తెలుసా అండి మీకు. ఆ రీల్ వచ్చింది అంటే ఇట్లా ప్రారంభమైన 4-5 సెకండ్లలో కానీ మనం చెప్పాల్సిన విషయం చెప్పకపోతే టింగ్ 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 అని మారిపోతూ ఉంటుంది. అంత మనము మన మనసులో ఉండే ఆ శక్తి, కాన్సన్ట్రేట్ చేసే శక్తి పోతూ వస్తుందట, పోతూ వస్తూ ఉందట, పోతూ వస్తూ ఉందట. అవునా కాదా చెప్పండి? ఏదున్నా ఫాస్ట్ 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 ఫాస్ట్గా చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. అందుకే మేము అనుకున్నాం, ఇప్పుడు భగవద్గీతల ప్రవచనాలు గంటన్నర 2 గంటలు చెప్తే ఎలా వింటారు, వింటారా లేదా వింటారా లేదా అనుకుంటే ఇన్ని వేల మంది వింటున్నారంటే ఇంకా ఇంకా మనందరి లోపల ధర్మం పట్ల, భగవంతుడి యొక్క విషయముల పట్ల అనురక్తి ఉన్నది అనే విషయం అర్థమవుతుంది. కానీ ఈ గంట గంటన్నరలో కూడా ఎంతసేపు మన మనస్సు తదేకంగా ప్రవచనం వినటం పైనే మనసు పెట్టిందనేది ప్రశ్న. అది మనం పరిశీలన చేసుకోవాల్సినది. ఎంతసేపు మనం తీక్షణంగా ప్రవచనంలో చెప్పే ప్రతి అక్షరాన్ని విని అర్థం చేసుకొని మనసు ధారణ చేసుకుంటుందా, లేదా ఒక వర్డ్ దొరకంగానే జుమ్ వీసా తీసుకొని వెళ్ళిపోయిందా? దాని తర్వాత మళ్ళీ ఎంతసేపటికి తిరిగి వచ్చింది? ఎంత పెద్ద విషయం చెప్పండి. అదే అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడండి, కృష్ణ ఈ మనస్సు అనేది చాలా డేంజర్ కృష్ణ, చాలా చాలా కష్టం కృష్ణ. 33, 34